అసలు ఇరాన్ 1979 నుంచి ఇప్పటి వరకు అంటే గత 47 సంవత్సరాలుగా తన జోగ్రఫీని తన ప్రకృతిని ఒక వెపన్గా మార్చుకుంది. అదే హర్మూజ్ స్ట్రైట్. ఈ హర్మూజ్ స్ట్రైట్ని మొట్టమొదటిసారిగా అది క్లోజ్ చేయడం జరిగింది. ఈ హర్మూజ్ స్ట్రైట్ అంటేనే ఇరాన్ చేతిలో ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. ఈ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం అంటే అమెరికాని చాలా ఇబ్బంది పెట్టినట్టు. ఎందుకంటే అమెరికాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు యుద్ధం చేసుకో, ఏదైనా చేసుకో, కానీ ప్రపంచ ఆయిల్ సప్లై నువ్వు ఆపనివ్వకూడదు, ప్రపంచ న్యాచురల్ గ్యాస్ సప్లై నువ్వు ఆపనివ్వకూడదు. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ నుంచి 20% పెట్రోలియం రీసోర్సే, పెట్రోలియం గ్లోబల్ సప్లైస్, 25% న్యాచురల్ గ్యాస్ ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళుతుందన్నమాట. ముఖ్యంగా చైనాకి 70% పెట్రోలు, ఇండియాకి 50% పెట్రోలు, సౌత్ కొరియాకి, జపాన్కి వెళుతుంది. ఇంకా యూరోపియన్ కంట్రీస్ కూడా ఒక 40% పెట్రోలు, గ్యాస్ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ తన యొక్క ల్యాండ్ మైన్స్, అంటే అమెరికన్ ఫోర్స్ ఎంత ఉన్నా, ఇజ్రాయెల్ ఫోర్స్ ఎంత ఉన్నా హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేయగలదు. ఎందుకంటే ఈ హర్మూజ్ స్ట్రైట్లో ల్యాండ్ మైన్స్ పెట్టేసింది. ఈ హర్మూజ్ స్ట్రైట్లో వేల కొద్ది చిన్న చిన్న మిలిటరీ బోట్లని తన మందుగుండు సామాగ్రితో అది పంపేస్తుంది. దీంతో ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అంటే ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్, ఇది 2.5 లక్షల సైన్యం అండి. ఇది ఏంటంటే చిన్న చిన్న నేవీల్ బోట్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ ల్యాండ్ మైన్లు పెట్టేసింది హర్మూజ్ స్ట్రైట్లో. ఈ హర్మూజ్ స్ట్రైట్లో ఏ షిప్పు వెళ్ళొద్దు అనేది ఆజ్ఞాపించేసింది. అంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్. ఇప్పుడు ఏ షిప్ వెళ్ళినా అది ల్యాండ్ మైన్స్తో పేల్చేస్తుంది. ఏ ల్యాండ్ మైన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కాబట్టి అమెరికా కూడా అందులోకి ఎంటర్ అవ్వలేని పరిస్థితి. ఇప్పుడు అందులో హర్మూజ్ స్ట్రైట్లో ల్యాండ్ మైన్స్ అన్ని క్లియర్ చేయాలంటే అమెరికాకే 2 నెలల వ్యవధి పడుతుంది. అది కూడా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేనప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ అంటే ఇరాన్కి దక్షిణ తీరంలో ఇటు పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ రెండిటిని కలిపే ఒక నేరో జల సంధి అంటారు, స్ట్రైట్ అంటారు. ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర సుమారు 167 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. 37 కిలోమీటర్ల వెడల్పు. దీని ద్వారానే ప్రపంచంలో 20% పెట్రోలు, 20% న్యాచురల్ గ్యాస్ సప్లై అవుతుంది. దీని మీద ఆధారపడి ఇటు సౌదీ అరేబియా, ఈ పక్కనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్, కువైట్, ఇరాక్, ఈవెన్ ఇరాన్లో కూడా 6 దేశాలు 7 దేశాలు తన పెట్రోల్ ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పెట్రోల్ సరఫరా ఆగిపోయింది. మరి ఇది ఏంటి అంటే ట్రంప్ మీద పెద్ద ఒత్తిడి, ఇరాన్ను ఉపయోగించిన అతిపెద్ద బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే అది సుప్రీం మిలిటరీ పవర్. నువ్వు ఏదైనా చేసుకో, నీ వల్ల మా పెట్రోల్ ఆగిపోయింది. గ్లోబల్ పెట్రోలియం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ ఈరోజు లండన్లో వెంటనే పెరిగిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. పెట్రోల్ ధర పెరగడం అంటే ఆల్రెడీ గ్లోబల్ ఎకానమీ ఈజ్ అండర్ రెసిషన్, ఇట్ ఈస్ రీలింగ్ అండర్ రెసిషన్, ఆర్థిక మాంద్యంలో ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ వారు, అంతకుముందు చాలా విషయాలు, సప్లై చైన్, ట్రేడ్ వార్స్, టారిఫ్ వార్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఇది హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అంటే పెట్రోల్ ధర పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 70 రూపాయలకి ఒక బ్యారెల్ లభిస్తూ ఉంటే ఇప్పుడు ఆ బ్యారెల్ $120-200 దాకా అయిపోతుంది అనమాట. ఇండియాలో కూడా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, దారుణమైన పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది ఇరాన్, బయటికి తీయదు. అమెరికా అటాక్ మానేదాకా అమెరికా ఇజ్రాయెల్ మానవు, యుద్ధం మొదలైపోయింది. మరి వెళ్ళి ఇప్పుడు ఇరాన్ టోటల్గా ఓడించిన తర్వాత హర్మూజ్ స్ట్రైట్లో ఉన్న ల్యాండ్ మైన్స్ అన్ని ఒక్కోటి క్లియర్ చేయాలంటే అమెరికాకి అకార్డింగ్ టు వేరియస్ ఇన్స్టిట్యూషన్ సర్వే ప్రకారం, వార్ ఎక్స్పర్ట్స్ ప్రకారం 2 నెలల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి. ట్రంప్కి ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఏంటి, ఇరాన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసేసింది. ఇప్పుడు ఇరాన్, ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ నేషన్స్ విలవిలలాడిపోతేనే పెట్రోల్ సప్లై లేక. అంటే ట్రంప్ మీద బాబు యుద్ధాన్ని ముగించు, నువ్వు ఏదో శాంతి సంధి చేసుకో, లేకపోతే ఇరాన్ మేము ఆపలేం పెట్రోల్ అనేది ఒక ఒత్తిడి. కాబట్టి ట్రంప్కి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ ద్వారా పెట్రోల్ సప్లై సరిగ్గా అయ్యేటట్టు అమెరికన్ ఫోర్సెస్, అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. మా యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్లు, స్ట్రైక్ గ్రూపులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, మిసైల్స్, ఓహియో క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. ఇరాన్ది, అమెరికా ఇస్ ద సుప్రీం పవర్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ యొక్క గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్లో ల్యాండ్ మైన్స్ని తీసి గ్లోబల్ సప్లైని మళ్ళీ పునరుద్ధరిస్తేనే ట్రంప్
సూపర్ పవర్ స్టేటస్ లేకపోతే లేనట్టు. ఈ క్లియర్గా హర్ముజ్ స్ట్రైట్ని వెపన్గా బాగా ఉపయోగించగలిగితే ఇరాన్ చెక్కు చెదరకుండా అమెరికా తోక ముడుచుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ మీద కోర్టులోకి బాలేసింది ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి. మరి ఎలా ఉంటుందో చూద్దాం.